పెళ్ళిళ్ళకి ఈ రోజుల్లో మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో మీ అందరికీ తెలిసిందే కదా. అదంతా వద్దు, మీకు గ్రాండ్గా మేము పెళ్లి చేసి పెడతాం, మీరు మా ట్రస్ట్కు రండి అని వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ ఓరుగల్లు వరంగల్లో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అందరినీ. ఇలా ప్రతి ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి మధ్యతరగతి వాళ్ళని ఆదుకోవాలని నా కోరిక కూడా. ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, గ్రాండ్గా చేయాలి, విచ్చలవిడిగా పెళ్లి చేసేయాలనే కాన్సెప్ట్తో వస్తున్నారు. కానీ ఆ పెళ్లి విషయం వచ్చేసరికి ఎక్కడ పొదుపు అనేది మన దగ్గర రావట్లా. ఒకటి ఇల్లొకటి పెళ్ళొకటి ఆడవుతూ ఉంటాయి, అప్పుల పాలవుతూ ఉంటాం, కొత్త కొత్తవి కనిపిస్తుంటాయి. అది చూడంగానే ఆ డిజైన్ వస్తుంది, ఏదైతే తక్కువ ఉందో అది నచ్చదు మనకి. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ వాళ్ళు పెద్ద ప్యాకేజ్ ఇచ్చారండి. నిజంగా మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆడవాళ్ళవని మగవాళ్ళవని అక్కడ చేసుకోండి చక్కగా. అంతేకాకుండా ఓణీల ఫంక్షన్ కానీ లేదంటే బారసాల కానీ ఏది చేసుకోవాలన్నా కూడా, పిల్లలకి నామకరణం చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. మీరు బస్సు దిగిన దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళదే. వెల్కమ్ డ్రింకులు, బ్యానర్లు, చక్కగా మీకు పెళ్లి కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి మనుషులు, యాంకరింగు, డ్యాన్సులు, పాటలు, మంచి డీజేలు అన్నీ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారట వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ వాళ్ళు. ఇది వరంగల్లో పెట్టారు. 400 మందికి 2 లక్షల రూపాయలు కడితే చాలు, 14 రకాల వంటలతో మీకు భోజనం పెడతారట. ఇంకా అంతకంటే తింటారండి ఇంట్లో ఎవరైనా? ఒక్కొక్క ఇంట్లో మనం ఫంక్షన్ చేస్తే 100 రకాలు పెడుతున్నాం, 200 రకాలు, 300 రకాలు, ఇంకా పిచ్చి పట్టినట్టు. దాంట్లో వేస్టేజ్ ఎంత? ఎవరన్నా మన బంధువులను పిలుచుకుని, ఎక్కువ మందిని పిలుచుకుని మనం ఆర్భాటంగా కనిపించాలనుకుంటున్నామే తప్ప, కనీసం వాళ్ళని మనము రిసీవ్ చేసుకుని గౌరవంగా అన్నీ పెట్టి భోజనం పంపిస్తున్నామని మనకేమన్నా అనిపిస్తుందా? లేదు. కానీ మనం భోజనాలు చేసేటప్పుడు వాళ్ళని కనీసం పలకరించం, ఒక ప్లేట్ పడేస్తాం. ఆ ప్లేట్లో వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి కూర పాక బటర్ నాని దోశ అదే ఇదే అని ప్లేట్ తీసుకెళ్ళి ప్రతి 10 మంది దగ్గర మనం వెళ్ళాలి. ఈదురుకు రోజుల్లో చక్కగా అరిటాకు భోజనాలు, అరిటాకు బంతులు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, తక్కువ మందిని పిలుచుకున్నా వాళ్ళకి మనం ఇచ్చే ఆతిథ్యం చక్కగా వాళ్ళు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంతమందిని పొలోమని పిలిచేస్తాం గ్రాండ్గా ఉండటం కోసం. మన అమ్మాయిని ఇంతమంది ఉన్నారు మా వెనకాల బలగం అని చెప్పుకోవడానికి, కానీ ఒక్కడిని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం కనీసం అక్కడ. అవునంటారా కాదా? అలాగే ఈ కన్యకా పరమేశ్వరి వాళ్ళు 14 వంటలతో మంచిగా భోజనాలు, పొద్దున పూట టిఫిన్లు, ఈవినింగ్ టీ స్నాక్స్, రాత్రికి డిన్నర్ అన్నీ ఏర్పాట్లు చేస్తారట. ఖరీదంతా తెలుసా? 2 లక్షల రూపాయలకి. ఒకేసారి ఆ పేమెంట్ ఇచ్చేస్తే 2 లక్షల రూపాయలు మొత్తం మీరు కళ్యాణ మండపానికి వెళ్ళిపోతే చాలు, ఏం చేసుకోకర్లా. మొత్తం డెకరేషన్ల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకుంటారట. ఇదేదో బాగుంది కదా, చక్కగా తక్కువలో అయిపోతుంది అనుకోకుండా వెళ్ళండి. తక్కిన మిగిలిన డబ్బంతా ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ అమ్మాయి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అదే మగపిల్లాడు చేస్తే కనుక వాడికి ఒక ఇల్లు, లేకపోతే ఆ వచ్చిన కోడలికి గోల్డ్, లేకపోతే వాళ్ళిద్దరి పేరున కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే దాంతో బతుకుతారు. ఎందుకంటే ఆర్భాటాలకి పోయి లక్షల్లో కోట్లల్లో ఖర్చు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నందువల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి కూడా వచ్చింది. మొన్నటిదాకా అయితే మగపిల్లలకి ఏం నగలు లేవనుకున్నారు, ఇప్పుడు మగపిల్లల నగలు కూడా వచ్చేసినాయని మగపిల్లల తల్లులు ఎక్కడ ఆగట్లేదు, షాపింగ్లకి వెళ్ళిపోతున్నారు. అది పరిస్థితి. అందుకని మీరు ఏం చేస్తారు అంటే, టీవీలు చూపించే నగలు, చూపించే హీరోయిన్స్ని కాకుండా మీకు ఏది కెపాసిటీ బాగుందో, మీకు ఎంతవరకు పెట్టుకోగలరో చూసుకుని దాన్ని ఫాలో అవ్వండి. ఇలా వాసవి కన్యకా పరమేశ్వర ట్రస్ట్ లాగానే ప్రతి ట్రస్ట్ ముందుకొచ్చి కొంచెం ఇట్లా ఆదుకుంటే అందరినీ బాగుంటుందని నా ఉద్దేశం. ఇలాంటి వాళ్ళకి డొనేషన్ రూపంలో ఇచ్చినా కూడా మనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 400 మందికి 14 రకాలతో భోజనాలు, టిఫిన్లు, డ్రింకులు, టీలు, కాఫీలు. టిఫిన్లు అంటే చూడండి ఎంత వస్తాయో. పెళ్ళి పూజారి గారు కూడా దాంట్లోనే. అదే మనం పూజారి గారిని పెట్టుకోవాలంటే లక్షల్లో తెచ్చుకోవాలి, అవునా కదా? ఒక పూజారి గారు మనం పెట్టుకోవాలంటే లక్షల్లో తీసుకురావాలి పంతులు గారిని. అది పరిస్థితి. అందుకని పెళ్ళికి వచ్చే పంతులు గారిని తేవాలన్నా కూడా లక్షల్లో అవుతాయి. ఇవన్నీ 2 లక్షల ప్యాకేజీలో మొత్తం చేసి పెడతారు వాళ్ళు. ఆలోచించండి. ఆలోచించి మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వరంగల్లో, ఓరుగల్లో చక్కగా మంచి ప్రదేశాల్లో చక్కగా వాళ్ళు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఓకేనా?